బాపట్లలో బీచ్ ఎంత ఫేమస్, బాదం పాలు కూడా అంతే ఫేమస్. కంపల్సరీగా బీచ్ని చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా గడియార స్తంభం దగ్గర అమ్మేటటువంటి బాదం పాల రుచిని కంపల్సరీగా చూసి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే అంత అద్భుతంగా ఇక్కడ బాదం పాలు ఉంటాయి అనేది చాలా ఏళ్ళగా కూడా తాగేటటువంటి వాళ్ళు అనేక మంది చెప్తూ ఉంటారు. అసలు ఇక్కడ తయారు చేసే బాదం పాలు బయట ఊర్లలో తయారు చేసేటటువంటి బాదం పాలకి డిఫరెంట్ ఏంటనేది ప్రస్తుతం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ బాదం పాల తయారీకి సంబంధించి వీళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం. ఏంటండి ఇక్కడ ఎందుకు అంత టేస్ట్ కానీ ఎందుకు అంత ఫేమస్? సుమారు 60 సంవత్సరాల నుంచి మా నాన్నగారు పాపినేని సత్యనారాయణ గారు స్టార్ట్ చేశారండి. అప్పటి నుంచి ఇదే వ్యాపారం చేస్తూ ఉన్నాం మేము. మాకు బయటికి తేడా ఏంటంటే చిక్కదనం కోసం ఎక్స్ట్రాగా పౌడర్స్ అవి కలపమండి, మనం కెమికల్స్ అవి కలపమండి. ఒరిజినల్ పాలతో తయారు చేస్తాము. చిక్కదనం కావాలని వేరే కెమికల్స్ చదవడం కానీ ఏదో పౌడర్స్ కలపడం కానీ అలాంటిదే ఉండదు. ఫుడ్ సేఫ్టీ సంబంధించి సేఫ్ సైడ్గా మనం తయారు చేస్తామండి. దానివల్ల ఒకే క్వాలిటీతో ఫస్ట్ నుంచి తయారు చేయడం వల్ల మనకు బిజినెస్ అలా బాగుంది. అందులో బాపట్ల సెంటర్ అనేసరికి గడియార సంబంధ సెంటర్ అనేది మన బాదం పాలు బాగా బాగుంటుంది. అదే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నామండి. మా రెండు తరాల నుంచి ఈ వ్యాపారం కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నామండి. అంటే మొదట అసలు ఫస్ట్లో ఎప్పుడు తయారు చేశారండి? సుమారు 60 సంవత్సరాల క్రితం. ఎగ్జాక్ట్గా ఇయర్ అయితే గుర్తులేదు కానీ సుమారు 60 సంవత్సరాల పైనే ఉంటుంది. 62 ఏజీ కాలేజీలో చదివిన బ్యాచ్ వచ్చి అప్పటి నుంచే ఉంది మీ షాప్ అని చెప్పారండి. లాస్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లీకి వచ్చినప్పుడు. నుంచి అదే టేస్ట్. అగ్రికల్చర్ కాలేజీ 62 బ్యాచ్ ఓల్డ్ బ్యాచ్ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పారండి. దాన్ని బట్టి మేము 62 నుంచి ఉంటుందని ఎస్టిమేషన్ అవుతుంది. అంటే దీనికి తయారీకి అసలు ఏమేమి మెజర్మెంట్స్ తీసుకుంటా ఉంటారు మీరు? బాదం పాలు ఈ బాదం పాలకు పాలు తీసుకుంటామండి. బాదం పప్పు ఇవన్నీ మిక్సింగ్ అంతా మేము సొంతంగా తయారు చేసుకుంటాం. బయట కొనే పరిస్థితి ఉండదు. అంతా మేమే ప్రతి ఐటమ్ కూడా ఇందులో కలిపి ప్రతి ఐటమ్ కూడా మేమే తయారు చేసుకుంటామండి. బయట నుంచి ఎదుర్కొన్నాం. ఏదైనా అసలు ఒక ఐటమ్స్ ఇందులో బాదం పొడి, పాలు, పంచదార, దీనికి సంబంధించిన జీడిపప్పు మిక్సింగ్ అంతా మేమే చేస్తామండి. ఎన్ని లీటర్ల పాలు సేల్ అవుతూ ఉంటాయి మీకు? ఎట్లా? సుమారు 100 నుంచి 200 లీటర్ల వరకు అమ్ముతూ ఉంటామండి. 200 లీటర్లు 365 రోజులు మేము షాప్ తీసే ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి 10:30 వరకు మాకు సెలవులు అనేవి కూడా ఉండవండి. ఇంకోటి అసలు ఫస్ట్ ఎంత రేటుతో అమ్మారు? ఫస్ట్ వచ్చేసరికి 35 పైసలు బాదం పాలు స్టార్ట్ చేశారండి. ఇప్పుడు 50 రూపాయలు అమ్ముతున్నామండి. ఫస్ట్ 35 పైసలు రేట్ అనేది ఇప్పుడు ఎంతకు వచ్చింది? ఇప్పుడు 50 రూపాయలండి. అప్పటికి టేస్ట్ అయితే మారలేదు. మిక్సింగ్ అంతా సేమేనండి, కొద్దిగా అంతేగాని ఇంకా మిగతాంతా సేమ్. సైజులు కానీ అవన్నీ ఇంతకుముందు గాజు గ్లాసులో ఇచ్చేవాళ్ళం అండి. ఇప్పుడు ఏంటంటే కాలానుగుణంగా ఇప్పుడు పేపర్ డిస్పోజల్ వాడుతున్నాము. కొద్దిగా మెయింటెనెన్స్ ఇబ్బంది అయ్యి అంతేనండి. వచ్చే వాళ్ళు చెప్తా ఉంటారు కదా బాదం పాలు చాలా బాగుంటాయని. ఎట్లా అనిపిస్తూ ఉంటుంది మీకు? చాలా సంతోషంగా ఉంటుందండి. ఇలాంటి బిజినెస్ చేయడం వల్ల మనకి ఇంకా ఆనందంగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎప్పటి నుంచి వచ్చారు అసలు ఈ రంగంలో? మేము సుమారు 98 నుంచి నేను ఉన్నానండి ఈ వ్యాపారంలో. అంతకుముందు నాన్నగారు చూసేవాళ్ళు. నాన్నగారికి తోడుగా 98 నుంచి నేను ఈ బిజినెస్లోకి వస్తాను. వర్కర్లతో పని జరుగుతూ ఉండేది. అప్పుడు ఒక 20 మంది 15 మంది తయారు చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే. ఇంకా టెక్నాలజీ డెవలప్ చేసాము, అయినా కానీ ఒక 15-20 మంది ఇంకా పని చేస్తూ ఉంటారు. ఇదివరకు మీద ఇంకా మిషనరీ పెంచాము మేము, అయినా కానీ 15 మంది వర్కర్స్తో మేము కంటిన్యూగా చేస్తూ ఉంటాం. మిక్సింగ్ కోసం మిషనరీ ఉంటుందా? మిషనరీ ఉంటుందండి. కోల్డ్ రూమ్ కానీ బాయిలర్స్ కానీ చర్యలు తీసుకోవాలా? బల్క్ కూలర్ ఉంటుందండి, పాలు కూలింగ్ చేయడానికి. బాయిల్ చేయడానికి బాయిలర్స్ ఉంటాయండి. తర్వాత కోల్డ్ రూమ్ ఉంటుంది. ఇవన్నీ దగ్గర నుండి జాగ్రత్త చేసుకోవాలి. ఏమాత్రం అక్కడ చేస్తాం. పైన మిక్సింగ్ ఉంటుంది. పాలు కాబట్టి కొద్దిగా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా పాలు పాడైపోవడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని బట్టి కొద్దిగా జాగ్రత్త చేస్తాం. ఒకవేళ ఈ రోజు తయారు చేసి అమ్ముడు పోలేదన్న రోజు ఏదన్నా ఉందా మీకు? అసలు మేమేంటంటే అందరిలాగా కాదండి, మేము 4 సార్లు మా మిల్క్ సప్లై తీసుకుంటామండి బయట నుంచి. దానివల్ల ఈ పూటకి అయిపోయేటట్టు రోజుకి 4 సార్లు మిక్సింగ్ తయారు చేస్తామండి. అందువల్ల మనకి అలాంటి ప్రాబ్లం మిగిలిపోవటాలు అలాంటిదే ఉండదు. ఏదైనా ఉంటే ఒక బ్యాచ్ ఆపుతాం కానీ పాలు మాత్రం ఆపడానికి మిగిలిపోవడానికి ఛాన్స్ లేకుండా చేస్తాం. బాదం పాలతో పాటు ఇంకేమేమి ఉంటాయి? బాదం పాలు, ద్రాక్ష, సుగంధ నిమ్మకాయ, లెమన్ వాటర్ ఇవి ఉంటాయి. కంటిన్యూ చేస్తాం. వాటికి సంబంధించి బాదం పాలకు సంబంధించి కానీ అట్లా ఏదైనా ఐస్ క్రీమ్లు అవి కూడా ఉంటాయి. బాదం పాలు స్పెషల్ బాదం పాలు వస్తుంది. బాదం పాలు విత్ ఐస్ క్రీమ్ అది కొత్తగా ఇంతకుముందే ఒక 2 months బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు ఇంకా చేసే అవసరం కానీ మాకు బ్రాంచ్లు అయితే ఏం లేవు. ఇక్కడే ఉండాలి, అందరూ మా బాపట్ల వచ్చి తాగాలన్న ఉద్దేశంతోనే మేము వేరే బ్రాంచ్ స్టార్ట్ చేయలేదు.
ఇది బాదం పాల సేల్కి సంబంధించి కానీ ఒక 60 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ సేల్ అనేది జరుగుతున్నట్లు చెప్తున్నారు. ఈ ఫెసిలిటీస్ అనేది మారుతున్నాయి కానీ టేస్ట్ అనేది అదే టేస్ట్ 60 ఏళ్ల క్రితం వాళ్ళ పూర్వీకులు ఏదైతే చేసినటువంటి ప్రయత్నం ఉందో దానిని ఆ ఫార్ములానే కంటిన్యూ చేస్తూ ప్రతిదీ కూడా వీళ్ళే ఓన్గా తయారు చేసుకోవడమే వాళ్ళ ఒక టేస్ట్కి రహస్యంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధితో సాయి శంకర్, బాపట్ల నుంచి. 36 సంవత్సరాల నుంచి తాగుతున్నాం పావులా దగ్గర నుంచి. ఎలా ఉంటుంది బాదం పాలు ఇక్కడ? బాపట్ల సూపర్ అండి. మీరు అనేక ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు కదా, ఇక్కడ బాదం పాలకి బయట బాదం పాలకి తేడా అయింది. అసలు గుంటూరు జిల్లాలో లేదండి బాపట్ల ఉన్న టేస్ట్. అది ఎక్కడ లేదు, గుంటూరు జిల్లాలో ఎక్కడ లేదు. ఫలానా ప్లేస్ ఉంటే చెప్పండి, నేను వెళ్తా. వీళ్ళు తయారు చేసినట్టు ఇస్తే నేను 10,000 ఇస్తా. అది ఈ బాదం పాలలో ప్రత్యేకత ఏంది? వాళ్ళు ఆనాటికి ఈనాటికి ఇదే టేస్ట్. ఇదివరకు బాదం పాలు కూల్ మిషన్ లేనప్పుడు సాయంత్రం 9 తర్వాత ఫ్రీకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూలింగ్ మిషన్ వచ్చిన తర్వాత వాళ్ళు రోజుకి 1000 రూపాయల దగ్గర నుంచి వాళ్ళ 1,00,000 రూపాయల దాకా బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు. I really love bottom milk. I wish bottom milk come to life in milk can. వీడేమన్నాడంటే ఈ బాదం మిల్క్ నాకు ఎంత ఇష్టము, అమెరికా వస్తే బాగుండు, ఇదే ఇంకేది నచ్చదు వాడికి ఎక్కడ తాగినా. వీడు ఎప్పుడు వచ్చినా పొద్దున సాయంత్రం తాగుతూ ఉంటాడు. అదే చెప్తున్నాడు, అమెరికాకి వీళ్ళు వస్తే బాగుండు అంటున్నాడు. మీరు ఎక్కడ ఉంటారు సార్ అమెరికాలో? పెన్సిల్వేనియా స్టేట్లో ఉంటాను, న్యూయార్క్ దగ్గరలో ఉంటాం. మీరు బాపట్లో ఈ బాదం పాలు తాగడానికి ప్రత్యేకమైంది. ఈ బాదం పాలు అంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి అలవాటు అయింది. సో వీళ్ళు నచ్చిద్దో లేదో అనుకున్నాను, కానీ నా పిల్లలకి నాకంటే బాగా ఇష్టం అయిపోయింది. బాగుంటుంది, వెరీ నైస్. ఓకే, సే థ్యాంక్ యూ. అందరు టెల్ ఎవ్రీబడి టు కమ్ అండ్ డ్రింక్ హియర్. లుక్, Come and drink here every single day. రోజు వచ్చి తాగమంటున్నారు ఇక్కడ అందరినీ. ఓకే, థ్యాంక్ యూ. చింతా కిషోర్ కుమార్, బాపట్ల మున్సిపాలిటీ ఎక్స్ కౌన్సిలర్ని. నాకు ఈ బాదం పాలు షాపు నా చిన్నతనం నుంచి తెలుసు. ఎలా అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ బాబాయ్ గారు నా చిన్నతనంలో వాళ్ళు ఈ షాపు రన్ చేసేవాళ్ళు. తర్వాత మన రాధాకృష్ణ వాళ్ళ తమ్ముడు ప్రసాద్ ఇప్పుడు రన్ చేస్తున్నారు. ఈ బాదం పాలు కోసం చిన్నతనం నుంచి మా నాన్నగారిని వేధించి పీడించి బాదం పాలు ఇప్పించమనేవాళ్ళం. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఈ బాదం పాలు దీనిలో ఉన్న మాధుర్యం ఏంటో కానీ నేను 3-4 రాష్ట్రాల్లో, హైదరాబాదు, చెన్నై, కర్ణాటక, బెంగళూరు, వైజాగ్లో కూడా నన్ను బాదం పాలు గురించి అడుగుతారు. నేను వెళ్ళినప్పుడు కూడా ఏంట్రా అంటే దీనిలో మాధుర్యం ఎక్కడా రాదు. ఇంకా ఈ టేస్టు మన బాపట్లలో ఉన్న బాదం పాలు రుచి ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఈ రుచి రాదు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ భావదేవుడు ఉన్నాడు, భావనారాయణ స్వామి. వారి సన్నిధి ఎదురుగానే భావనారాయణ స్వామి గుడి ఎదురుగా ఉన్నది. ఈ బాదం పాలు తాగి ఈ బాపట్ల బీచ్కి ఎవరైనా బీచ్కి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు ఏ రాష్ట్రం నుంచైనా రానివ్వండి, ఈ బాదం పాలు రుచి చూడకుండా ఎవరు కూడా ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళరు. చూడండి, భావనారాయణ స్వామి, బాదం పాలు, బాపట్ల బీచ్ చూడండి, మూడు బీచ్తోనే బిగినని. అంటే భావనారాయణ స్వామి ప్రత్యేకత దీనిలో ఏదో ఉంది. ఆ రహస్యం దేవుని రహస్యం అది. కనుక ఈ బాదం పాలు వీళ్ళు దినదినాభివృద్ధిగా మనం ప్రచారం చేయక్కల దీని గురించి. ఇది ఆల్రెడీ కొన్ని తరాల నుంచి ప్రచారం అయిపోయి ప్రజల హృదయాన్ని గెలుచుకొని ఈ రుచిని ఆస్వాదించి ఎంతో మంది కూడా దీనికి ముగ్ధులయ్యి దీనికోసం వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఈ బాదం పాలు సేవిస్తారు. నాకు తెలిసినంత వరకు దీని రుచిని మాధుర్యం తాగిన వారికే తెలుస్తుంది. ఇలాంటి ఇంకా వీళ్ళు అభివృద్ధి చెంది దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నా వంతుని. For more videos like this, subscribe Big TV channel.